చేసాం. అవునా, దాని నేత్ర ధౌతి క్రియ ప్రతిరోజు ఐలో, అవునా, 3 times. అది మార్నింగ్ స్ట్రాంగ్ది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 1 డ్రాప్. ఇది కూడా సో అది వేసుకున్న తర్వాత కాసేపటికి, అవునా, సో భోజనం చేసిన తర్వాత ఎప్పుడో 3 times a day, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఇఫ్ యూ టేక్, సో యువర్ ఐస్ విల్ బీ ప్రొటెక్టెడ్. మీ ఐస్కి అంతకు మించింది ఏమీ లేదు. కావాల్సిన లూబ్రికేషన్ జరుగుతుంది. ఇంకొకటి కూడా చేయాలి. ఏం చేయాలంటే ఈ డ్రాప్ వేసే ముందు బిఫోర్ యూ పుట్ దిస్ డ్రాప్, క్యాస్టర్ ఆయిల్, వంట ఆముదం ఏంటంటే ఎగ్జైన్ ఫ్రీ ఉండాలి. అలాగే ఇట్ షుడ్ బి లెక్టిన్స్ ఫ్రీ ఉండాలి. అందుకే పచ్చి వంట ఆముదం పనికిరాదు, అబ్జార్బ్ కాదు. అందుకే పచ్చి వంట ఆముదం పనికిరాదు. డిస్టిలేట్ వంట ఆముదం, డిస్టిలేట్. పూర్వకాలంలో వంట ఆముదం ఎప్పుడూ ఏ వంట ఆముదాన్ని వాడేవాళ్ళు? గింజల్ని మరిగించి ఏది క్యాస్టర్ ఆయిల్, అరండికా బీజ్, వాటి మరిగిస్తే ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ వాటర్ సాల్యుబుల్ వస్తుంది, ఆయిల్ సాల్యుబుల్ వస్తుంది. ఆయిల్ సాల్యుబుల్ ఏదైతే ఉందో ఆయిల్ మాత్రమే తాగాలి. అది వస్తికర్మకి యోగ్యం, హాని ఏదు. అంతే పచ్చి వంట ఆముదం ఎప్పుడు తాగకూడదు. యూ షుడ్ నెవర్ హ్యావ్ ఫర్ విరోచన ఆర్ వస్తికర్మ, యూ షుడ్ నెవర్ యూజ్ ఏ రా కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయకూడదు. వెరీ డెట్రిమెంట్. స్వేదన క్రియ అవసరం. స్వేదన ఇది వెరీ ఇంపార్టెంట్. డిస్టిలేట్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టేది, అవునా, వంట ఆముదం గింజలు తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఎప్పుడో ఉదయం 3 గంటలకు 4 గంటలకు, రాత్రిపూట ఎప్పుడో 12 గంటలకు 1 గంటకు పెడితే ఉదయం వరకు కొంచెం మాకు తాగేంత వంట ఆముదం వచ్చేది. అది ఒక చిన్న దాంట్లో కలెక్ట్ చేసుకొని మాకు అందరికీ మా అమ్మమ్మ తాగిపించేది వంట ఆముదం. ప్రతి సెలవుల్లోకి 2 సార్లు మేము వెళ్ళేవాళ్ళం. ఒకటి చలికాలం సెలవుల్లో, ఒకటి ఎండాకాలం సెలవుల్లో మా అమ్మమ్మగారి దగ్గరికి వెళ్ళేది. మా అమ్మగారి ఊరికి వెళ్తే ఫస్ట్ చలికాలం సెలవుల్లో కానీ, ఆ తర్వాత ఎండాకాలం వేసవిలో కానీ 6 నెలలకు ఒకసారి మాకు విధిగా మా కంట్లో ఏం వేసేది అంటే వంట ఆముదం వేసేది. మా కంట్లోనే కాదు, మా యొక్క ఒంట్లో కూడా వేసేది. అటు నేత్రదౌతి అయ్యేది, ఇటు శంఖ ప్రక్షాళన క్రియ అయిపోయేది. అది ఆచారం, అది సాంప్రదాయం. అది వేస్తే ఏ సమస్య ఉండదు. ప్రతి 6 నెలలకు ఒకసారి మన పిల్లలకి తప్పనిసరిగా ఇవ్వాలి. మేమైతే ఆ రుచి చూడలేక అబ్బో అని అంటే ఇంకా వెంటనే వేయండి అల్లం, ఆ తర్వాత దాని మీద సాల్ట్, సాయంధవ లవణం, అల్లం పైన సాయంధవ లవణాన్ని రుద్ది దాన్ని పెనం మీద వేయించి దాన్ని నిప్పులో డైరెక్ట్గా కాల్చి ఆ యొక్క దాన్ని మాకు తినిపి, అది వెంటనే తాగానే అది నోట్లో వేసేవాళ్ళు. అవసరమైతే చింతపండు, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటుంది కదా, అందుకని అదొక ప్రలోభం. అవునా, చింతపండులో పెట్టి, అవునా, ఏది అల్లం, ఆ పైన సాల్ట్, అదో చింతపండులో పెట్టి అప్పుడు ఆ వేడిగా నోట్లో వేసుకుంటా, తాగానే నోట్లో వేసుకుని నమిలితే అప్పుడు ఆ యొక్క నాసియా ఫీలింగ్ ఉండదు. కార్బనేటివ్ ఎఫెక్ట్ జింజర్కి, అవునా, ఆ అల్లానికి కార్బనేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, నాసియా ఫీలింగ్ ఉండదు, ఏది వొమిటింగ్ వచ్చేటువంటి ఆ ఫీలింగ్ ఉండదు. దేనికండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డబ్బులు దేనికి సంపాదిస్తున్నామండి? అసలు సాంప్రదాయం వదిలిపెట్టాము. అసలు ఒక్కరి ఇంట్రెస్ట్ అయినా క్లీన్ ఉందా అండి? వాళ్ళు ఎంత మేధావులండి. ప్రపంచంలో ఎక్కడైనా ఎవడైనా సైన్స్ని జీవితంలో ఎవడైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చాడండి. మొత్తం మన సాంప్రదాయం అంతా ఎంతో పరిశ్రమ. మన జీవితమే, మన భారతదేశంలో మన సంస్కృతే ఒక సైన్స్, ఉదయం నుండి రాత్రి వరకు. దాన్ని వదిలేసి ఈ పాశ్చాత్య దేశాలు ఏంటండి, ఆ కల్చర్ ఏంటండి? ఏది దంత దౌతి దగ్గర నుంచి, జీవశోధన దగ్గర నుంచి, అంగిలి శోధన దగ్గర నుండి, జీవ మూల దౌతి దగ్గర నుండి, నేత్ర దౌతి దగ్గర నుండి, కర్ణ దౌతి దగ్గర నుండి ప్రతీదీ అసలు ఎంత వివరంగా చెప్పారంటే, నీకు నాలుకని ఎలా శుభ్రం చేసుకోవాలి, అంగిలిని ఎలా శుభ్రం చేసుకోవాలి, దంత మూలాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి, జీవ మూలాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, కళని ఎలా శుభ్రం చేసుకోవాలి, నేత్రాల్ని ఎలా శుభ్రం చేసుకోవాలి. స్వధర్మం అండి. అసలు దీనికి మించింది ఇంకేముందండి? ఈ ఏదైతే అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టిస్తుందో, గొప్ప ఏది ఇల్లుని కట్టుకుందో, ఏ శరీరాన్ని మనం చేయకపోతే ఎవరు చేస్తారండి? ఇఫ్ యూ డోంట్ సర్వ్ దిస్ బాడీ, హూ విల్ సర్వ్? ఎక్సెప్ట్ దిస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ స్పాయిలింగ్ దిస్ వేక్. ఏ చెట్టు కొమ్మ అయితే మనకి కాపాడుతుందో ఆ చెట్టు కొమ్మని నరుక్కుంటుంది. ఏ శరీరం, ఏ మనసు అయితే మనకి
అద్భుతమైనటువంటి సక్సెస్ ఇచ్చిందో, సాఫల్యాన్ని ఇచ్చిందో దాన్నే మనం అబ్యూజ్ చేస్తాం ఆహారంతో, అన్నింటి వ్యవహారంతో. దాన్ని రిపేర్ చేసుకోవాలి కదా. అదే మన యొక్క సంస్కృతి. దట్ ఈస్ అవర్ ట్రెడిషన్. చెప్తున్న క్యాస్టర్ ఆయిల్, 1 drop ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. ఇది బిఫోర్ యూ పుట్ ది డ్రాప్స్, ఈ డ్రాప్స్ వేసే ముందు క్యాస్టర్ ఆయిల్ని ఆ వంట ఆమదాన్ని కంట్లో ఏం చేయాలి, ఒక డ్రాప్ వేసుకోవాలి, ఒక డ్రాప్. అవునా? వేసుకొని మళ్ళీ కంటిని ఇలా వెనక్కి ముందుకు ఇలా ఎడమవైపుకి కుడివైపుకి ఇలా చేస్తే మొత్తం ఐబాల్ అంతా శుభ్రంగా lubricate అవుతుంది. అవసరమైతే 2 drops వేసుకోవచ్చు, బట్ డోంట్ ఎక్సీడ్ మోర్ దాన్ 2 drops. 2 drops కంటే ఎక్కువ అవసరం లేదు. వేసుకొని కాసేపు అలా ఉండండి. ఒక 1 minute 2 minutes, వెయిట్ ఫర్ 2 minutes 3 minutes, ఒక 2 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత అప్పుడు ఈ డ్రాప్, మీకు ఇచ్చిన డ్రాప్, వంట ఆముదం వేసుకున్న తర్వాత అయితే 2 drops వేసుకోవాలి. సో ఏది జస్ట్ నో వాట్ ఎవర్ యూ హ్యావ్ ద ఐ డ్రాప్, ఈ ఐ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని వంట ఆముదం వేసుకున్న తర్వాత అయితే 2 drops వేసుకోవాలి. వేసుకుంటే మీ ఐ ప్రాబ్లం ఏది రాదు. వంట ఆముదం చేసేంత మేలు ఇంకేది చేయదు. మొత్తం కళ్ళని lubricate చేస్తుంది, డ్రై ఐస్ ఉండవు, మాయిశ్చరైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ వీఆర్ యూజింగ్ అవర్ ఐ, ఏది మొబైల్ ఫోనే కావచ్చు, రేడియేషన్, ఏది మానిటర్ రేడియేషన్, ఎనీ స్క్రీన్, ఈవెన్ వెదర్ యూజ్ మైక్రోసాఫ్ట్ ప్రో, ఎల్సిడి, ఎవ్రీథింగ్ ఇది రేడియేషన్. ఆ ఐకి ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది. వెదర్ ఇన్ దోస్ డేస్ వెదర్ దే రిక్వైర్ ఆర్ నాట్, బట్ టుడే వీ నీడ్ ఇట్. ఈ రోజుల్లో ఎంతో అవసరం. అందుకే మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో కానీ తప్పనిసరిగా ఇది పాటించాలి. చూడండి, మీకు 4 రోజుల్లో 1 weekలో మీకే ఆశ్చర్యం వేస్తే, అబ్బా ఇంత నా కళ్ళు ఇంత అద్భుతంగా చూస్తాయా అని తెలుస్తుంది మీకు. యూ విల్ బి అమేజ్డ్ టు సీ ద క్లారిటీ ఆఫ్ యువర్ ఐ. దీస్ ఆర్ అవర్ టెక్నాలజీస్. సో బర్నింగ్, ఆ తర్వాత ఈ డ్రాప్ ఎప్పుడైతే వేయాలో దానికంటే మొదలు క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ ఎక్కడ వాడుతున్నారు? మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఒక్క ఇండియన్ వెబ్సైట్ క్యాస్టర్ ఆయిల్కి, పాశ్చాత్య దేశాల్లో చాలా ఫేమస్. ఆస్ట్రేలియా ఇది వెరీ ఫేమస్. అక్కడ ఒక కంపెనీ ఉంది, ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ వాళ్ళు ఐకి అన్ని విధాలుగా వాడతారు. అమెరికాలో ఉంది ఒక కంపెనీ, వంటామదాన్ని ఇంకా దేనికి వాడతారు? ప్రీ షేవింగ్ ఆయిల్. చెప్పాను కదా, మీరు ఏదైనా జుట్టు కట్ చేసుకోవాలి అంటే, ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మొదలు ఏం చేయాలి, దానికి వంటామదం అప్లై చేయాలి ఆ ప్లేస్కి, ఆ ప్రదేశానికి. చేసిన తర్వాత మీరు షేవ్ చేస్తే ఆ హీల్ అవుతుంది, లాగదు, చల్లదనం చేస్తుంది, మళ్ళీ హెయిర్ గ్రోత్ మళ్ళీ పుష్కలంగా ఉంటుంది, ఆండ్రాయిడ్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తుంది. అందుకనే షేవింగ్ చేసుకోవాలన్నా కానీ కింద కానీ క్షౌరకర్మ పైన ఫస్ట్ ఏది సెలూన్కి వెళ్ళాలంటే మొదలు ఏం చేయాలి, బ్యూటీకి వెళ్ళాలంటే మొదలు ఏం చేయాలి, వంటామదం పట్టించుకొని వెళ్ళాలి. ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత షేవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో వచ్చి తలస్నానం చేయాలి, హెడ్ బాత్ చేయాలి. అప్పుడు ఎంత ఫ్రీ, ఎంత చల్లదనం ఉంటుంది తెలుసా. దట్టు మన బుర్రలు ఎట్లా వేడైపోతున్నాయండి ఇవాళ రేపు. అసలు మీ తల వెనక పట్టుకుంటేనే తెలిసిపోతుంది ఎంత వేడి ఉందో. సో వంట ఆముదం చాలా చలవయ్యేస్తుంది. నేను ఒక హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను, ఇంకా రెడీ కాల, ఎక్స్పెరిమెంటేషన్లో ఉంది. అవును, వరల్డ్ ఐ ఇంపోర్టెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ ఆయిల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది తెప్పించాను నేను. అవునా, ఆ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే ఫిజ్జీ ఉంటుంది నేచర్, బట్ వై వీ కెన్ డెవలప్. అసలు ఆయిల్స్ పుట్టిందే మన దేశంలో, డిస్టిలేట్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. సో మనమే తయారు చేస్తే ఆయిల్ మన ఏది మన వెంట్రుకలకండి. సో ఐఎమ్ ఇన్ ద ప్రిపరేషన్. వన్స్ ఇట్ ఈస్ రెడీ, సో ఐ గివ్ యూ. వన్స్ ఇట్ ఈస్ రెడీ, రైట్ నౌ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్. అన్ని మన ట్రెడిషనల్ ఆయిల్స్. మన దగ్గర లేనిది ఏంటండి టెక్నాలజీ. అసలు వాట్ టెక్నాలజీ వీ డోంట్ హ్యావ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఆనియన్ ఆయిల్ ఉంటుంది, తెలుసా రెడ్ ఆనియన్ ఆయిల్ ఏంటో? రెడ్ ఆనియన్ ఆయిల్ అనేది పోయిన జుట్టును కూడా తీసుకొస్తుందని దాన్ని రాసి ఉంది. రెడ్ ఆనియన్ ఆయిల్, నాట్ వైట్ ఆనియన్ ఆయిల్ కాదు. కంట్లో వేసుకోవడానికి వైట్ ఆనియన్ వాడాలి, తలకి రెడ్ ఆనియన్ వాడాలి. రెడ్ ఆనియన్ ఆయిల్. సో రెడ్ ఆనియన్ ఆయిల్ లాంటిది, అలాంటిది ఎన్ని ఆయిల్స్ యాడ్ చేస్తే అప్పుడు చలకి చాలా మంచిది, చాలా శ్రేష్టం. సో
ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ది థింగ్స్. మీ హెయిర్ వెంటనే మారిపోతుందండి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే నా హెయిర్లో ఐ లెర్న్ ఎ లెసన్. దట్స్ వై ఐ గివ్ యూ సంథింగ్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ విచ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్. మీకు రిజల్ట్ తెలిసిపోతుంది వెంటనే. మీ హెయిర్ గ్రే కావడం కానీ, నల్లబట్టం కానీ, అది తెల్లగా కావడం కానీ, ప్రీమాచ్యూర్డ్ గ్రేయింగ్ కానీ, అవి ఏమి జుట్టు ఊడటం కానీ ఏమి ఉండవు. ఇంటర్నల్ న్యూట్రిషనే కాదు, హెయిర్ కూడా సంస్కారం అవసరం. హెయిర్ రూట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగాల. దానికి న్యూట్రిషన్ సప్లై ఎప్పుడు పెరుగుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడే. సో ఆ హెయిర్ ఆయిల్కి ఆ గుణం ఉండాలా. అందుకే వాళ్ళు ఆ పూర్వకాలంలో కొంత వంటామదం వాడేది, కొంత, అంతా అదే కాదు. అవును. సో అలా ఏంటంటే రెడ్ ఆనియన్ ఆయిల్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కలిపి చేస్తే, సో మీకు కావాలంటే ఫార్ములా చెప్తాను, మీరు తయారు చేసుకోండి ఇంటి దగ్గర. యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ హెయిర్ ఆయిల్. సో చేస్తే అప్పుడు తెలిసిపోతుంది వెంటనే ఎంత చలవదనం. ఇప్పుడు మల్లెపూలు ఎవరు పెట్టుకుంటున్నారండి? ఇస్ దర్ ఎనీవన్ హూ ఈజ్ వేరింగ్ ద జాస్మిన్ అండి? జాస్మిన్ ఆయిల్ అండి, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆయిల్ ఇది జాస్మిన్ ఆయిల్, హై క్వాలిటీ జాస్మిన్ ఆయిల్. ఆయిల్ ఒక 2 drops మీ యొక్క హెయిర్ ఆయిల్లో వాడితే ఎంత చలవ చేస్తుందో తెలుసా అండి? ఎంత బీపీని కంట్రోల్ చేస్తుందో తెలుసా? సో వాట్ ఎవర్ ఆయిల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, ఇట్ విల్ హ్యావ్ సమ్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్. ఉన్నాయని కాదు. సో ఓరల్గా తీసుకోవాల్సిన ఆయిల్స్ కానీ, తలకి వాడుకోవాల్సిన ఆయిల్స్ కానీ, కంట్లో వాడాల్సినటువంటి వంటామదం ఏంటి, వాట్ ఇస్ ద క్యాస్టర్ ఆయిల్, హౌ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ ఐ చెప్తున్నా. అస్సలు మీ ఐ ప్రాబ్లమే రాదు. మీకు 2 రోజుల్లో మీకు తేడా తెలిసిపోతుంది. 2 days, ఒక్క రోజులోనే తెలిసిపోతుంది. మీ ఐ అది స్ట్రెయినే కాదు. ఎంత బ్రిలియంట్గా ఉంటాయంటే అంత బ్రిలియంట్గా ఉంటుంది. ఇవన్నీ దౌత్య క్రియలండి, చేయాలి, చేస్తే చాలా మంచిది. సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ఉపయోగాలని అంటాం. యోగం అనేది మెయిన్. దానికి ఉపభాగాలన్నీ కూడా ఉపయోగాలని అంటారు. అంటే ఉపయోగపడేవి దేనికి? శరీరానికి మామూలు స్వస్థతకు ఉపయోగపడేదాన్ని ఉపయోగము అంటే. యోగము, ఉపయోగాలు అనేవి 64 మొదటి కళ ఏంటంటే యోగం అనేది అన్నిటికీ అంటే మించింది. దానికి ఉపయోగపడేవి ఇవన్నీ కూడా. దేనికి ఉపయోగపడాలి ఇవన్నీ? యోగానికి ఉపయోగపడేవి ఉపయోగం. అది యోగానికి ఉపయోగపడకపోతే అది భోగంగా మారిపోతుంది, ఉపభోగంగా మారిపోతుంది. భోగానికి ఉపభోగాలు ఏం అవసరం లేదు. అర్థమైందా అండి? బట్ యోగికి ఉపయోగాలు అవసరం. ఒక యోగి కావాలంటే చాలా శరీర శౌచ్యత, అంతర్శౌచ్యత, బహిర్శౌచ్యత, అంతర్హవనం, బహిర్హవనం, బయట హవనం చేయటం, అంతర్హవనం చేయటం అన్నీ ముఖ్యమే. నీ చుట్టూ ఉండే వాతావరణాన్ని శుభ్రపరచుకోవడం, ఆయిల్స్ ఇంట్లో ఫ్రాంకిన్సెన్ ఆయిల్ కానీ, కాశ్మీర్ లావెండర్ ఆయిల్ కానీ వేసుకొని వేపరైజర్ పెట్టుకొని రూమ్లో అలాంటి ఆస్వాదన ఉండాలి. చర్చిలోకి వెళ్ళగానే ఫ్రాంకిన్సెన్స్ స్మెల్ ఎలా వస్తుందో, మీరు ఆలయంలోకి వెళ్ళగానే ఎలా వస్తుందో శాండల్, అలా మీ ఇంట్లో ఎవరైనా ఎంటర్ కాగానే ఆ యొక్క ధూపదీపం అంటే దేవునికి కాపాయి కదా, మీ ఇంట్లో ఉండాలి. ఆ యొక్క ధూపం అనేది ఉండాలి మీ ఇంట్లో. ఆరోమా ఆయిల్స్ వెరీ రిచ్. ఇండియాలో దొరికే ఆరోమా ఆయిల్స్ ఇక్కడ దొరుకుతాయండి, ప్రపంచం ఎక్కడ దొరకవు. వాళ్ళకి ఏదో ఒక్క ఆయిల్ 2 ఆయిల్స్ ఉన్నాయి అంతే. అది ఇండియాలో ఏంటి? ఇండియాలో లేని ఆయిల్స్ ఏంటి? సో వాడుకోవాలండి టెక్నాలజీ. మన టెక్నాలజీ అండి. ఏదో వాడు పాశ్చాత్య దేశాలు వాడుకున్న తర్వాత వాడు వేపరైజర్ తెచ్చుకొని, ఎస్ వేపరైజర్ యూ షుడ్ బై ద బెస్ట్ క్వాలిటీ. యూ విల్ నాట్ గెట్ ఇన్ ఇండియా 750 ml, యూ విల్ గెట్ ఓన్లీ ఇన్ అబ్రాడ్. Amazon.com యూఎస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. 750 ml కెపాసిటీ. ఏం చూడాలి? వేపరైజరు, డిఫ్యూజర్ కెపాసిటీ ఏం చూసుకోవాలి? చాంబర్కి వాల్యూమ్ చూసుకోవాలి. చాంబర్ వాల్యూమ్ ఎంత ఎక్కువ ఉంటే దాని కాస్ట్ అంత పెరుగుతుంది. చాంబర్ వాల్యూమ్ ఇంపార్టెంట్. మీ యొక్క హార్ట్ చాంబర్ వాల్యూమ్ ఎంత ఇంపార్టెంటో మీ వేపరైజర్ కూడా చూసుకోవాల్సి చాంబర్ వాల్యూమ్. 700 ml 750 ml ఉంటుంది. ఇండియాలో దొరికే మ్యాక్సిమం చాంబర్ వాల్యూమ్ అలిన్ కంపెనీది 350 ml 400 ml ఉంటుంది మ్యాక్సిమం. 700 ml ఉంటుంది. 600 ml to 700 ml దొరుకుతాయి. ఆ లెవెల్కి మన టెక్నాలజీని తీసుకెళ్ళారు వాళ్ళు. దే డెవలప్డ్ ఆరోమా థెరపీ ఇట్ సెల్ఫ్. నిరాశ సమవర్తిని, female, those who are having acne, of course from the down, heat removal using those who are having acne, fat burner, Mooladhauti, Yoni Dhauti and Haritaki and Mooladhauti enormously helps in cooling down.
acne and all. Acne, those who are having acne, Taruni Rasa. This is a tea. As a tea, if you are a female, whatever it is, unless you have excess bleeding, during sometimes excess bleeding problems. So Taruni Rasa, because it may make vagina more lubricated because of the estrogen, but it is very good to grow your breast or tone up your breast, sagging breast. Understand? Sagging breast, for sagging breast, it relaxes. You can experience relaxation immediately in the body, zero resistance. So it means estrogen flows immediately. So for you to grow your breast, healthy breast, one is, combination is Taruni Rasa for your children, for you, at any age, breast toning up, healthy breast is important. So vegan milk peptides, Taruni Rasa and the capsules, which are the richest source concentrated form of the female oils, that is meant, so that they will help you to get over your acne, etc. Understand? These are very helpful for you. Only in cases it is required. So you may need HGH. Human growth peptides are one of the best, most expensive peptide we have. Frankly speaking, that peptide is not even available outside. Let me tell you, it is not at all expensive if you really understand what is a peptide. So our HGH peptide, it develops the brain. It develops the brain. If you have a kid born, you must give from the age of 2 years, 2.5 years. You must give, because they found the HGH peptide, if it is given at that age, the children's brain is grown very healthy. The complications of autism, hyperactive disorder, or all these issues will not be there. Not only physically grow, but brain also will grow. Brain size is very, very important. Gray cell areas and brown cell. At any age you can use. At any age. In fact, it will prevent dementia. Only the thing, one note. Those with the cancer, already having a cancer, don't use it. Because these are the rejuvenating human growth peptides. They are natural peptides, but still. So any growth hormones or any growth peptide mechanisms should not be given, because cancer cells are so intelligent. So they are likely to take. That's why when we say safe. So not to take. If you are a cancer survivor, don't take HGH peptides. So other peptides are there, BPC 157, etc. They are very safe. Karkini, Rodini, BPC 157 are there. Understand? So I will give you for cancer, especially for hormonal cancer. So negative cancers, so AR, ER, so triple negative, etc. These cancers are very, very dangerous. So I will give you, I am in the making of one peptide. So if that peptide is successful, it is in the process of purification. So if it is successful, that peptide will work fantastic, even in a triple negative AR or ER cases. Understand? So it will come.